పెరిగే పరిస్థితి వచ్చింది. పొరుగు దేశాల్లో ఉండే శత్రువుల గుండెల్లో రైళ్లు పరిగెత్తించే పరిస్థితి వచ్చింది. మేము ఎవరి జోలికి రాము, ఎవరి పైన యుద్ధం చేయం. తీవ్రవాద రూపంలో మా దేశానికి వస్తే మాత్రం అదే చివరి రోజు మీకని మరొకసారి హెచ్చరిస్తున్నాను. ఇది ప్రతి ఒక్కరి నినాదం కావాలి. ప్రతి ఒక్కరు కూడా అవసరమైతే ఎలాంటి త్యాగానికైనా సిద్ధమవుతామని చెప్పాల్సిన తరుణం ఇది. అందుకే ఈ రోజు మనందరం కూడా చూస్తే దేశానికి సరైన సమయంలో సరైన నాయకుడు, బలమైన నాయకుడు నరేంద్ర మోడీ గారని చెప్పి మీ అందరికీ విజ్ఞప్తి చేస్తున్నా. ఇంకొక పక్కన సరైన నిర్ణయం సరైన సమయంలో తీసుకునే సమర్థవంతమైన నాయకుడు కూడా నరేంద్ర మోడీ గారు. అదే మనం నిరూపించాడు. ఆపరేషన్ సింధూర్ అని చెప్పి కూడా నేను మీకు తెలియజేస్తున్నాను. ఎవరికైనా సంకల్పం ఉంటుంది, ఆ సంకల్పాన్ని ఆచరణ చేసి విజయవంతంగా ముందుకు పోవడం ఒక్క నరేంద్ర మోడీ గారికి సాధ్యమని మరొకసారి మీకు తెలియజేస్తున్నా. ఈరోజు భారతదేశం ఒక రక్షణ శక్తిలోనే కాదు, ఆర్థిక శక్తిలో కూడా ముందుకు పోతున్నాం. కొంతమందికి బాధ ఉంది, అసూయ ఉంది, కానీ మీరు ఏమీ చేయలేరని చెప్పి హెచ్చరిస్తున్నా. 2047కి ప్రపంచంలోనే భారతదేశం నెంబర్ 1 గానీ నెంబర్ 2 దేశంగా ఉంటుంది. ఇలాంటి కుట్రలు కుతంత్రాలు మమ్మల్ని ఏమీ చెయ్యలేవని చెప్పి హెచ్చరిస్తున్నా. తమ్ముళ్ళు, మిమ్మల్ని అందరినీ చూస్తున్నాను. మేము ప్రారంభమైనప్పటి నుంచి చూస్తున్న ఉత్సాహం, ఇదే ఉత్సాహంతో దూసుకెళ్ళండి. భారతదేశం నెంబర్ 1 దేశంగా ఉందంటే ఆ రోజు ఎంతో మంది త్యాగాలు చేశారు. మన రాష్ట్ర వాసు రూపకల్పన చేసినటువంటి జాతీయ జెండా ఆ వ్యక్తి పింగళి వెంకయ్యని మరొకసారి గుర్తు చేస్తున్నా. అలాంటి జాతి మనది. జాతి నిర్మాణం కోసం పోరాడిన జాతి. అందుకే మనందరం కూడా సమర్థవంతంగా పనిచేసి జాతి పునర్నిర్మాణంలో భాగస్వాములయ్యి ప్రపంచంలో ఏ శక్తి అడ్డుకోని విధంగా ఆర్థిక శక్తులు, రక్షణ శక్తులు మనకు మనమే మేటైన శక్తిగా తయారు కావాలని చెప్పి మిమ్మల్ని అందరినీ కోరుతున్నా. ఈరోజు ఇలాంటివన్నీ జరగాలంటే పహల్గామ్ లాంటి సంఘటనలు జరిగితే ఆపరేషన్ సింధూర్ లాంటి కార్యక్రమాలు అవసరం. దీనికి దేశం సిద్ధం, దేశంలో ఉండే పౌరులందరూ సిద్ధం. ఇది గుర్తుపెట్టుకోమని ప్రపంచంలో ఉండే ఉగ్రవాద